ఉప్పల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్పై అన్ని విభాగాలలో పూర్తి ఆధిపత్యం సాధించింది. మొదటి రోజు మొట్టమొదటి సెషన్ నుంచే ఇండియా బౌలర్ల కారణంగా భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై పైచేయి సాధించగా దాన్ని కొనసాగిస్తూ రెండవ రోజు టీమిండియా బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత్ భారీ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 175 పరుగుల ఆధిక్యాన్ని సాధించి మెరుగైన స్థితిలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రెండో రోజున యశస్వి జైస్వాల్, గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. చాలా మంది యువ ఆటగాడు జైస్వాల్ సెంచరీ చేస్తాడని భావించారు. కానీ మొదటి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జో రూట్ నిలకడగా ఆడుతున్న జైస్వాల్ను క్యాచ్ అండ్ బౌల్ చేసి టీమిండియాకు షాక్ ఇచ్చాడు. ఫలితంగా జైస్వాల్ 74 బంతుల్లో 108 స్ట్రైక్ రేటుతో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన కొద్దిసేపటికి గిల్ కూడా 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. గిల్ ఈ మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్లో వరుసగా విఫలమవడం కలవరపెడుతోంది. ఇక టీమిండియా 3 వికెట్లు కోల్పోయాక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కలిసి భారత్ జట్టు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డారు. కేఎల్ రాహుల్ తన రెగ్యులర్ ఫామ్ కొనసాగిస్తూ ఈ టెస్ట్ మ్యాచ్లో తన సత్తా ఏంటో నిరూపించాడు. అయ్యర్ అతడికి మరో పక్క నుంచి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత శ్రేయస్ అయ్యర్ 63 బంతుల్లో 35 పరుగులు చేసి భారీ సిక్సర్ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయ్యర్ అవుట్ అయినా కూడా రవీంద్ర జడేజా జత కలవడంతో రాహుల్ రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీకి తరలిస్తూ అదరగొట్టాడు. తన కెరీర్లో 14వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇదే క్రమంలో రాహుల్ సెంచరీ కూడా సాధిస్తాడు అనుకుంటున్న తరుణంలో జట్టు స్కోరు 288 పరుగుల వద్ద ఉండగా రాహుల్, టామ్ హార్ట్లీ బౌలింగ్లో సెంచరీకి 14 పరుగుల దూరంలో 123 బంతుల్లో 69 స్ట్రైక్ రేటుతో 86 పరుగులు చేసి రాహుల్ అవుట్ అయిపోయాడు. ఇక అక్కడి నుండి రవీంద్ర జడేజా చాలా ఓపిగ్గా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందించే ప్రయత్నం చేశాడు. కేఎస్ భరత్ అతడికి చక్కటి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ జట్టు ఆధిక్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేయగా భరత్ కూడా అర్ధ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ రూట్ అతడి ఆశలపై నీళ్లు చల్లాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకుని 81 బంతుల్లో 41 పరుగులు చేసిన భారత్ను పెవిలియన్కు పంపాడు. చాలా రోజుల తర్వాత భరత్ పర్వాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు. మరోపక్క జడేజా మాత్రం భారత ఆధిక్యాన్ని 100 పరుగులు దాటించాడు. ఇక 9వ స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఎక్కడా తొందరపడకుండా జాగ్రత్తగా ఆడుతూ చివర్లో కొద్దిగా మెరుపులు మెరిపించి టీమిండియాకు ఘనమైన ముగింపును అందించాడు. దీంతో టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేయడమే కాకుండా 175 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 81 పరుగులతో జడేజా తన కెరీర్లో 20వ అర్ధ సెంచరీ సాధించగా అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బ్యాట్స్మెన్ గనుక 3వ రోజు మొదటి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి 250కి పైగా ఆధిక్యాన్ని సాధించగలిగితే అప్పుడు ఇండియా మరొక ఇన్నింగ్స్ ఆడకుండానే గెలుపును సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన పిచ్లు ఎలాగూ 3, 4వ రోజు స్పిన్కు అనుకూలిస్తాయి కాబట్టి మన స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ను త్వరగా అవుట్ చేసి టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ఆడకుండానే గెలుపు తీరాలకు చేర్చే ప్రాబబిలిటీ ఉంది. అలా కాకుండా ఇండియా గనక 200 లోపే ఆలౌట్ అయితే టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ఆడాల్సి రావచ్చు. మరి 3వ రోజు మన టైలెండర్ బ్యాట్స్మెన్ ఎంత పట్టుదలతో ఆడతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.